నా పరిపాలకుడా, నా విజయ సంకేతమా, నా ఆనంద నిధి రహస్యమా, నా విజయ సంకేతమా, నా ఆనంద నిధి రహస్యమా, స్తుతి పాత్రుడా నా యేసయ్యా, హృదయ పరిపాలకుడా. వందనాలు. వందనాలమ్మా. చక్కటి పాట పాడి వినిపించిన లక్ష్మి సిస్టర్ కి వందనాలమ్మా. మంచి పాట. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా హృదయ పరిపాలకుడు. నిజమే, ఆయన మనందరి స్థితికి ఆయన పాత్రుడు. మన హృదయ పరిపాలకుడు ఆయన. నిజంగా మన విజయానికి సంకేతమైన దేవుడు, మన ఆనందానికి నిధి రహస్యమైనటువంటి గొప్ప దేవుడు ఆయన. మన అర్హత లేని వారి కొరే మరణించిన దేవుడు, మనకు రక్తం ఇచ్చి ఆ సిలువలో బలి అయిన దేవుడు ఆయన. నిజంగా ఆయన త్యాగం మనం తలచి ఆయన వశమైపోవాలని, నిజంగా ఎంత త్యాగమూర్తి దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు మనం తలుచుకుంటూ ఆయన వశమైపోవాలా, ఆయన కొరకు జీవించాలా. మనకి ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే చాలని నిజంగా ఎంతో చక్కటి పాట పాడి వినిపించిన సిస్టర్ లక్ష్మికి ఎస్తేర్ పేరు వారి తరఫున వందనాలు చెల్లిస్తున్నానమ్మా. ఇప్పుడు సిస్టరే మనకి సాక్ష్యాన్ని అందిస్తారు. సాక్ష్యం చెప్పండి సిస్టర్. అందరికీ వందనాలండి. మరొకసారి నాకు ఈ అవకాశం మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆ దేవదేవునికి మనల్ని ఈ విధంగా కాచి కాపాడుతున్న మహా గొప్ప దేవుడికి కోటాను కోట్లుగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను మా తల్లిదండ్రుల పేర్లు చెప్తాను. ముందు తల్లి పేరు నాగరత్నమ్మ, మా నాన్నగారి పేరు ఆశీర్వాదం. మా నాన్నగారు ప్రకాశం జిల్లా వాసి, మా అమ్మగారు అనంతపూర్ కళ్యాణదుర్గం. మా అమ్మగారిది గత 5వ తేదీ, ఈ నెల 5వ తేదీ అక్క పద్మ, జడ పద్మ కూడా సాక్ష్యం చెప్పారు, మా సహోదరి. అయితే నాకు ఇంకొక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆ అన్నయ్య కూడా జాబ్ చేస్తాడు హిందూపూర్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ హిందూపూర్లోనే అన్నయ్య కూడా జాబ్ చేసేవాళ్ళు. నాన్న జాబ్ అన్నయ్యకి ఇచ్చారు. మా నాన్నగారు టీచరు. ఆయా ప్రాంతాలు అనంతపూర్, ప్రకాశం జిల్లా మైనంపాడులో ట్రైనింగ్ అయ్యారు నాన్నగారు. అయితే ఇక్కడ అప్పుడు జాబ్స్ లేక అనంతపూర్ జిల్లాకి పంపించారంట. అయితే ఆ ప్రాంతాల్లో వెళ్ళి చాలా పేదరికంలో ఎంత దూరమైనా వెళ్ళి జాబ్ చేయాలి, చదివించారు తల్లిదండ్రులు కష్టపడి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే ఎంత పెద్ద చదువులు చదవటానికైనా, అమెరికా వెళ్ళటానికైనా, ఎక్కడికి వెళ్ళటానికైనా దేవుడు అలా సంపాదించుకుంటున్నారు, దేవుడు డబ్బు సమకూరుస్తున్నారు. వెనకటి రోజుల్లో అయితే అన్ని పనులు, ఇప్పుడులా పనులు లేవు, అంత ఆదాయము లేదు, అంత డబ్బు లేదు. ఆ ఉన్న దాంట్లోనే తల్లిదండ్రులు ఎంతగానో చదివించినప్పుడు 8 దాకా చదివి నాన్నగారు ట్రైనింగ్ అయ్యి ప్రకాశం జిల్లా నుండి అక్కడికి పోవటం అనేక మంది, కొంతమంది టీచర్స్ 8th క్లాస్ 9th క్లాస్ చదివిన వారు ప్రకాశం జిల్లా నుండి అనంతపురం జిల్లాకు వెళ్ళారు. మొట్టమొదట తాండాని, పాపనిపాలెం తాండాని అక్కడ వేశారంట నాన్నగారిని. చాలా అసలు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో పేదరికం అంటండి. ఇక్కడ నుండి ఎక్కువ డబ్బులు కూడా తీసుకెళ్లేదంట నాన్నగారు చెప్పేవాళ్ళు. అయితే ఎంతో 2-3 రోజులు పట్టిందంట అదంతా కార్యక్రమం, టీచర్ గా జాయిన్ అవటానికి. అప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో 50 రూపాయలే శాలరీ అని చెప్పేవాళ్ళు నాన్నగారు. మేము పెద్దోళ్ళం అయ్యే కొన్ని చిన్నతనంలోనే మాకు చెప్పేవారు వాళ్ళ కుటుంబ విషయాలు చిన్నతనం నుండి. అప్పుడు ఎలా ఉన్నారు, పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారు, అట్లాగా నాన్నగారు జాబ్ చేస్తూ, అమ్మగారు కళ్యాణదుర్గం అయినప్పుడు అమ్మ కూడా అనంతపూర్లో చర్చికి వెళ్తా అక్కడ ఉండేదంట. అక్కడ ఉన్నప్పుడు సేవకులు ప్రార్థనకు వెళ్తా ఉండేది అమ్మ, నాన్న ప్రార్థనకు వెళ్తున్నప్పుడు అట్లా మ్యారేజ్ జరిగించిన తర్వాత ఒంగోలులో తాండాకి వేశారు నాన్నగారిని. అప్పుడు మా అన్నయ్య తర్వాత ఇటుకులపల్లి అనే ఒక ఊరు ఉందండి, ఆ ఊర్లో అక్క మొన్న జడ పద్మం, దండువారిపల్లి అని చిన్న కుగ్రామం, అక్కడ నేను జన్మించాను.
ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాలు దండవారిపల్లిలో ఉండటం జరిగింది. నా సెకండ్ క్లాస్‌లో కరిమెల అనే ఊరికి వెళ్ళామండి మేము. కరిమెల అనే ఊరికి వెళ్ళిన తర్వాత ఆ మధ్య కాలంలో ప్రార్థన అవన్నీ ఎక్కడికి వెళ్ళలేదు. చిన్నతనము, చిన్న పిల్లలు ప్రార్థనకి చర్చిలు కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవి కాదని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. కరిమేలకు వెళ్ళిన తర్వాత 1975 అండి నేను జన్మించింది. 49 ఇయర్స్ దేవుడు ఇంతగానో కాచి కాపాడారు. అయితే ఒక 5-6 సంవత్సరాల తర్వాత 86 అట్లా 10 ఇయర్స్ అలా ఉన్నప్పుడు కల్లూరు అనే గ్రామానికి మా నాన్నగారు అప్పుడు దేవుణ్ణి అంటే నామకార్థంగా వెళ్ళేవాళ్ళంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు మమ్మల్ని తీసుకొని మా నాన్నగారు కల్లూరు అనే ఊరికి వెళ్ళేవారు. కర్నూలు నుండి బస్సు వెళ్ళాలి. ఎప్పుడో ఒక్కొక్క బస్సు రోజుకు నాకు 2-3 బస్సులు ఉంటాయండి. ఆ టయాన్ని బట్టి మేము వెళ్తా ఉండేవాళ్ళం. ప్రార్థనకి వెళ్ళి కల్లూరుకి అంటే మధ్యలో 2-3 ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లు దాటేసి వెళ్ళాలి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళేవాళ్ళము. వెళ్ళి అప్పుడప్పుడు ఒక్కోసారి ఒకసారి 2 సార్లు నేను అనంతపూర్ VBS కూడా వెళ్ళానండి. VBS లో ఎన్నో పాటలు, ఎన్నో కార్యక్రమాలు అవన్నీ నేర్చుకున్నవి నాకు ఇప్పుడు కూడా ఆ పాటలు ఆ అవన్నీ ఇప్పుడు కూడా గుర్తండి. నేను ఇంత వయసులో అంటే నాకు 14, 13 అంత ఆ వయసులో 6-7 తరగతులు చదువుతున్నప్పుడు సండే స్కూల్కి VBSకి వెళ్ళాను. ఆ పాటలు అవన్నీ ఇప్పుడు కూడా నాకు చిన్నతనంలోనివి ఇప్పుడు కూడా గుర్తొస్తా ఉంటాయి. ప్రతి పాట వచనాలతో సహా నాకు ఇప్పుడు కూడా నేను పాడుకుంటూ ఉంటాను. మా పిల్లలు కూడా చెప్పాను ఆ పాటలు ఆ, అవి నేర్పిస్తే వాళ్ళు కూడా మేము అప్పుడప్పుడు పాడుకోవటం జరుగుతుంది ఆ చిన్నతనం పాటలు. నేను ఇక్కడ సండే స్కూల్ ఇక్కడ మేము ఉంటున్న ఉప్పలపాడులో ఈ మధ్య కాలంలో ఇక్కడ సండే స్కూల్ టీచర్ లేక ఉన్నప్పుడు నేను వెళ్తున్నప్పుడు అప్పుడు పాటలు కూడా ఇప్పుడు పాటలతో పాటు అప్పుడు పాటలు కూడా నా చిన్నతనంలో పాటలు నేర్పించడం పిల్లలకు జరిగింది. నాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఉండేది. అయితే అప్పుడు కల్లూరు అనే గ్రామానికి వెళ్తున్నామండి. వెళ్తున్నప్పుడు అంటే మేము హిందూస్లో ఉండేవాళ్ళం. అటు ప్రార్థనకు వెళ్ళటం, ఇటు మళ్ళీ వేరే హిందూస్తో కలిసి ఊళ్ళకి అంటే ఆ పండుగలు వచ్చినప్పుడు క్రిస్మస్ ఒక్కటే కదా అప్పుడు నాకు తెలియదు అట్లా అటు ఒకడుగు ఇటు ఒకడుగు అలా వేయకూడదని దేవుని వైపు చూడాలని అవన్నీ తెలియదు. మేము సమయం ఈ పండుగలు వచ్చినప్పుడు ఇది ఆచరించే వాళ్ళం. అక్కడే అక్కడ ప్రార్థనకు వెళ్ళేవాళ్ళం. అట్లా ఉండేవాళ్ళం. అయితే ఆ దేవుని ఏర్పాట్లు అప్పుడే ఉన్నాం మేము. దేవుని సన్నిధికి నడిపిస్తా ఉన్నాడు దేవుడు. ఎంతగానో గొప్ప దేవుడు, మహాగణుడు. ఆ దేవుడు ఆ ప్రాంత అప్పుడు మేము వెళ్ళినవి అక్కడ నేర్చుకున్నవి అన్ని ఇప్పుడు కూడా మా చిన్నతనంలో నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కటి గుర్తి. ప్రతి ఒక్కటి నేర్చుకున్నది అంకుల్ వాళ్ళ పేర్లు, ఆస్తి వాళ్ళ పేర్లు తిమోతెంకులు అని అనంతపురం నుంచి కల్లూరుకి వచ్చేవాళ్ళు వాక్యం చెప్పడానికి. ఆ అంకులు వాళ్ళు అసలు ఇప్పుడు కూడా కన్నులు కట్టినట్టు బాగా గుర్తు మాకు. అయితే కొన్నిసార్లు ప్రతి ఆదివారం కుదిరేది కాదండి వెళ్ళటానికి. నాకు ఫ్యామిలీ మొత్తం వెళ్ళే వాళ్ళం కాదు. వేరే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ఒక సార్ ఉన్నారు. ఆ సార్ మా నాన్నతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళేవాళ్ళు. ఒకసారి సడన్ గా అందరూ వస్తున్నారు. వీళ్ళు మా కుటుంబంలో ఎవరు రాలేదు. అక్క గాని అన్నయ్య గాని నాన్న అమ్మ ఎవరు రాలేదు. నాకెందుకో ఖచ్చితంగా 6th, 7th చదువుతున్నాను. పర్టికులర్ గుర్తులేదండి. వెళ్ళాను ఆ ఊరికి 2-3 ఊర్లు దాటేసి వెళ్ళాలి బస్సులో అయినా. భయపడతానే వెళ్ళాను నేను. వెళ్ళాలి ఎట్లయినా కానీ వెళ్ళాలి దేవుని సన్నిధికి. అంటే ఏదో అది ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధి అది అక్కడ దేవుడు అవన్నీ ఇప్పుడు తెలుస్తాను అప్పుడు తెలియదు కదండి చిన్నప్పుడు. ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళాను. అప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నది వెళ్ళింది అవన్నీ నాకు ఇప్పుడు కూడా అన్నీ వెళ్ళినప్పుడు అక్కడ పోయి చూస్తే ఆ ఊరోళ్ళు మా తరిమెలోళ్ళు రాలేదు. మా ఫ్యామిలీ రాలేదు. ఎవరు రాలేదు. నేను ఒక్క రాను. ఇంకైతే అక్కడ పోయిన తర్వాత రిటర్న్ కూడా నేను వస్తాను. నేను ట్రైన్ వేసుకుంటాను. ట్రైన్ వేసుకుంటూ అక్కడ ఇంట్లో చెప్తాను నేను ఒక్కదాన్ని వస్తుందంటే వచ్చే వారం ప్రతి వారం అక్కడ చర్చిలో ప్రార్థన అయిపోయిన తర్వాత వేరే వేరే ఊరు వస్తారు కాబట్టి భోజనాలు చేసుకోవాలి. ఈరోజు వచ్చే వారం భోజనాలు కరిమెలలో ఉన్నాం. చెప్పులు వెళ్ళి మీ ఊరు వాళ్ళకి వేరే వేరే అంకులు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ చెప్పులు వేసుకోవాలి అంటే సరే అంకుల్ అని చెప్పి రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయ్యి ఎక్కడో మధ్యలోనే
వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇంకో స్టేజ్ ముందు అక్కడ దిగేసి అంకులోళ్ళకి వెళ్ళి చెప్పి మళ్ళీ నేను ఇంటికి రావటం జరిగింది. మేము మామూలేమో ఆ బస్ దగ్గర ఉన్నారు. ఏంది పాప ఇంకా రాలేదు అని చెప్పి ప్రార్థన వెళ్ళింది కదా. చాలా చిన్నదాన్ని నాకు కొంచెం ఏం రాలేదు ఈ పాప అని చూస్తా ఉన్నారు. నేను అటువైపు నుంచి ఇంకో వైపు నుంచి నడిచి వచ్చా. వాళ్ళకి అందరికి చెప్తున్నారని భోజనం తయారు చేయాలని అని చెప్పేసి చెప్పేస్తున్నాను. దేవుని ఏర్పాట్లో ఆ కాలంలో ఇప్పుడు అది జరిగి 35 ఇయర్స్ అండి. 35 ఇయర్స్ ఆ కాలంలో దేవుడు ఎంతగానో చిన్నతనంలో యవన కాలంలో అడుగు పెడుతున్న వయసులో దేవుడు ఎంతగానో కాపాడు. నన్ను ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సమయాల్లో అయితే తరచుగా అట్లాగా అలవాటై ఆ ఊరు నిండా కొంతమంది ఎక్కువ మంది తెరమల నుండి కల్లూరు ప్రార్థన ఉన్న స్థలానికి ఎక్కువ మంది వెళ్ళటం జరిగింది. ఇక్కడ మందిరం లేదు తెరమల మేము ఉంటున్న ఊర్లో. నాది దాదాపు 10th దాకా సెకండ్ క్లాస్ నుంచి 10th దాకా తెరమలలోనే చదివాను. తెరమల దాదాపు 91 దాకా అండి. 91 దాకా 91 నాది 91 10th క్లాస్. ఇప్పుడు 10th ఇక్కడికి వెళ్ళటం జరగటం ఊరికి వెళ్ళటం రావటం వెళ్ళటం మళ్ళీ వాళ్ళు వచ్చి పేర్లు పెట్టడం అలా జరుగుతూ ఉంది. మా నాన్నగారు షుగర్తో బాధపడేవాళ్ళు. షుగర్ ఇప్పుడులాగా డెవలప్మెంట్ కాదు కదండి. ఏం లేదు. మా నాన్నగారు కొన్ని రోజులు బెంగళూరు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు షుగర్ ముందు నాటి తెచ్చి కొంతకాలం వాడేది. అది రెగ్యులర్గా వాడాలి, షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి, ఇవన్నీ తెలిసేది కాదు ఆ రోజుల్లో. 89లో చనిపోయింది. షుగర్తో బాధపడుతూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ టెలిగ్రామ్లు ఫోన్ లేవు. ఇంత అక్కడంతా డెవలప్మెంట్ లేదు, ఇంత డెవలప్మెంట్ లేదు. అలా గడిచిపోయింది. అయితే తర్వాత మేము అక్కడే ఉండిపోయాము. మా అన్నయ్యకి జాబ్ రావాలని జాబ్ చేస్తూ చనిపోయారండి మా నాన్నగారు. మా నాన్నగారు జాబ్ చేస్తూ చనిపోతే ఇది మా అన్నయ్యకి జాబ్ వచ్చేది. అందుకని అక్కడే ఉండిపోయాడు మా అన్నయ్య. ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు. అయితే నాది 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి మా అమ్మ వాళ్ళ పుట్టింది ఇలాంటిలో అక్కడ చేరాను. అక్కడ చేరిన తర్వాత అక్కడ ప్రేయర్కి వెళ్తా ఉండేదాన్ని. ఇదంతా ప్రేయర్కి వెళ్ళటం రావడం, ప్రేయర్కి వెళ్ళటం రక్షణ లేదు, వెళ్ళటం రావడం ఇలా జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా మా అమ్మ ఇక్కడికి ప్రకాశం జిల్లాకి మా నాన్నగారు చనిపోయాడు కదా, ప్రకాశం జిల్లాకి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పేసి నేను ఫ్యామిలీ మొత్తం అన్నయ్య ఇక్కడే ఉండిపోయాడు. నేను మా అమ్మ వీళ్ళందరూ మేము ప్రకాశం జిల్లాకు మ్యారేజ్ అయింది. తర్వాత 96లో కూడా మ్యారేజ్ అయింది. అయితే దేవుని నమ్ముకున్నాను. భర్త అరెస్ట్ పడ్డాను. అయితే మా మామయ్య గారు సేవ చేస్తారు ఇక్కడ ఈ గ్రామం. మామయ్య సేవ చేస్తారు. నాకు వచ్చిన సిస్టర్ మీ వాయిస్ కట్ అవుతుంది సిస్టర్. లక్ష్మి సిస్టర్ సిస్టర్ మీ వాయిస్ కట్ అవుతుంది. అవునా? సరిగ్గా వినపడడం లేదు. మేము ఒంగోలులో ఉన్నామండి. అనంతపూర్ నుంచి వచ్చిన తర్వాత ఒంగోలులో ఉన్నాము. అప్పుడు మా మామయ్య వాళ్ళు కూడా సేవ చేస్తారు. అక్కడికి వెళ్తా ఉండేదాన్ని. అమ్మ నేను మందిరానికి వెళ్తా ఉన్నప్పుడు వాక్యం చెప్తూ మా మామయ్య గారు వినిపిస్తుందా సిస్టర్? ఇప్పుడు బాగా వినిపిస్తుంది. వాక్యం చెప్తూ మా మామయ్య గారు పాల్పాపారావు గారు అని ఉన్నారు. వాళ్ళది వేరే సహవాసం అయినా అప్పుడు తెలియదండి. 93, 94 అట్లా ఇవన్నీ సహవాసాలు అవన్నీ అంత జ్ఞానం అవన్నీ తెలీదు. అట్లా వెళ్తా ఉన్నాం. మా మామయ్యలు చుట్టాలు ఉన్నారు అని ప్రేయర్కి వెళ్తా ఉన్నాం. అక్కడ చెప్తా ఉన్నారు వాక్యం. ఎన్నాళ్ళు వాక్యం వింటావు? కొంతమంది వింటా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు విన్నా మారు, అట్లాగానే ఉంటారు, రక్షించబడరు, దేవుణ్ణి నమ్ముకోరు, ఆయన నిజమైన రక్షకుడని ఎరగరు. ఆయన ఎంతో మనల్ని మన కోసం సిలువలో యాగమయ్యాడని ఈ విషయాలు ఏమి తెలియకుండా రావటం పోవటం, బుద్ధి లేని వారిలాగా అట్లా ఉంటారని చెప్పేసి ఈ వాక్యం చెప్తుంటే మా మామయ్య గారు పాల్పాపారావు గారని అప్పుడు నాకు ఆ మనసులో అది మాటికి పదే ఇంకా వాక్యం విన్న తర్వాత
గుర్తొస్తా ఉంది. నాకు అప్పుడు ఆ వాక్యం కూడా గుర్తులేదు. విన్నాను కానీ మర్చిపోయాను. తర్వాత మా అక్కకి చెప్పాను. ఇట్లా నాకు పదే పదే ఆ మాటలే గుర్తొస్తున్నాయికా అని చెప్పేసి చెప్పానండి. చెప్తే తర్వాత ఆ వాక్యం ఎక్కడుందో అని చూస్తే సామెతలు మొదటి అధ్యాయము 24 వచ్చినమండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీకు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపక లోబడకపోతిరి అని చెప్పేసి ఆ మాటలు ఆ పైన కూడా 23 ఉమ్, ఇర- 22లో మధ్యలో ఉంది. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానంను అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి. ఈ మాటలు చెప్పారు కానీ నేను తర్వాత వాక్యం చదువుతా ఉన్నప్పుడు కీర్తనలు సామెతలు తరచుగా చదువుతా ఉండేవాళ్ళం రోజు. ఆ అప్పుడు ఆ వాక్యం ఎక్కడ ఉందో, ఎక్కడ నేను విన్నాను కదా ఆ వాక్యం గర్జిస్తా ఉంది అని ఆలోచించినప్పుడు అప్పుడే నాకు ఇంకా హృదయంలో ప్రేరేపణ దేవుని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మదేవుడు మనలోకి వస్తాడు కాబట్టి ఇప్పుడు ఏది చేస్తున్నా ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, ఇది దేవుణ్ణి ఆ, ఇప్పుడు సినిమా టీవీలో ఏమైనా చూస్తున్నా గద్దింపుకి దేవుడు నమ్ముకోమని అట్లాగా మాట్లాడారు కదా దైవ సేవకుడు అని చెప్పేసి నాకు అట్లా ఆత్మ ప్రేరేపణ ఎక్కడ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు ఇది గుర్తు వస్తుంది. ఇదే వాక్యం చెప్పారు మామయ్య గారు నేను చెప్పి అప్పుడు తీర్మానం చేస్తే 96లో మ్యారేజ్ అయిందండి. 2 years బ్యాక్ తీర్మానం చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు మ్యారేజ్ కాకుండా బాప్టిజం తీసుకోవటం ఇవి వద్దమ్మా అని చెప్పారు. అప్పుడు తెలియదు అప్పుడు. తర్వాత మ్యారేజ్ 96లో అయింది. 96లో అయిన తర్వాత ఆ, మేము 2 years ఇక్కడ ఉప్పలపాడులో 2 years 3 years అట్లా ఉన్నాము. తర్వాత మా వారికి జాబ్ లేదండి అప్పుడు. జీప్ ఉండేది. జీపు హెవికల్ అది ఆ, దాంతో వచ్చిన ఆదాయంతో మా మామయ్య గారు టీచర్ కదా అట్లాగా జరిగిపోతా ఉండింది. ఆ, మేము మార్చుకు వెళ్ళాం. ఆ జీపు అక్కడైతే బాగా తిప్పుకోవచ్చు, అక్కడైతే మనీ బాగా వస్తాయి అని చెప్పేసి మార్చుకు వెళ్ళినప్పుడు జయానంద మాస్టర్ గారు వాళ్ళు అక్కగారికి తెలుసు, తేజక్క గారికి జయానంద మాస్టర్ వాళ్ళు అక్కడికి దేవుడు మా ఇంటి ఇరుగు పొరుగు వారు అక్కడికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళినప్పుడు మీటింగ్స్ జరిగేటప్పుడు ఆ, ఈ బాప్తీసాలు కూడా ఇస్తున్నారు తర్వాత కొన్ని వారాల తర్వాత. ఇట్లా నేను తీర్మానం చేశాను అంకుల్ ఇట్లా అని చెప్పినప్పుడు ఆ, దేవుని నమ్ముకో, బాప్తీసం తీర్మానం చేసిన తర్వాత బాప్తీసం తీసుకోవాలి అని చెప్పేసి 2000లో నేను December 9న బాప్తీసం తీసుకోవటం జరిగింది. చాలా గ్యాప్ తీర్మానానికి కొంత గ్యాప్ వచ్చిందండి. బాప్తీసం తీసుకోవటం జరిగింది 2000 December 9న కడప శ్యాంబాబు గారు అప్పుడు వచ్చారు. మీటింగ్స్ జరుగుతుంటే ఆ తర్వాత ఆ, అక్క కెజక్క వరప్రసాద్ రెడ్డి గారు కూడా వచ్చారు. మీటింగ్స్ స్త్రీలు కూడా జరుగుతుంటే అక్క నాబాలు అబీగైల్ గురించి చెప్పారు. అసలు వాక్యం చెప్తున్నప్పుడు నేను చాలా సార్లు ఇప్పుడు తను అనుకోకుండా ఇక్కడ అక్క వాళ్ళ ద్వారా ప్రసన్న వదినమ్మ వాళ్ళ ద్వారా ఇట్లా పరిచయం జరగటం, ఇట్లా మాట్లాడటం అదంతా దేవుని సంకల్పం. ఆ వాక్యం వింటుంటే అబీగైలు తన ఆమె క్రియలు, ఆమె తయారు చేసిన దావీదు మహారాజు కోసం భోజన పదార్థాలు అవన్నీ చెప్తుంటే వాక్యం వింటే తేనె దారాల కంటే మధురంగా ఉందని ఎందుకు చెప్పబడుతుందో నాకు అప్పుడు అర్థమైంది. ఆ వాక్యం ఎంత మధురంగా దేవుడు వినిపింపజేస్తుంటే అసలు ఎంతో 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 ఆనందంగా ఎంతో నేర్చుకుంటాను. నేను అనేక సార్లు అక్కడైతే అట్లా స్త్రీలు కూడా జరుగుతూ ఉందండి. చాలా మధురంగా ఆ మెర్సి శ్యాంబాబు గారు మెర్సి గారు వచ్చారు, అక్క వాళ్ళు వచ్చారు, ఇంకా అనేక మంది. నాకు అప్పుడు పెద్దగా తెలియదు. ఊరికే కొన్ని కీర్తనలు సామెతలు అలా చదువుకోవటం అట్లా కొన్ని చదువుకోవటం కానీ లోతుగా తెలిసేది కాదు. అయితే తర్వాత వింటూ ఉన్నప్పుడు అక్కడ మార్పులోనే నేను పాటలు నేర్చుకున్నానంటే వాక్యం చదవటం నేర్చుకోవటం ఎట్లా చదవాలి, ఏ గ్రంథంలో ఏ స్త్రీ ఉంది వాళ్ళ గురించి అట్లా పాటలు వాక్యము ప్రార్థన ప్రతి శుక్రవారం స్త్రీలు కూడిక జరిగేది.
ఆంటీ వాళ్ళు మరియమ్మ ఆంటీ గారు వాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు రిప్కా అని ఒక సహోదరి ఉండేదండి. తను ఎంతో ప్రతి ఆ, ప్రతి వరం ఉందండి తనకి. వాక్యం చెప్పేది, తను రమ్ము కొట్టేది, ప్రార్థన చేసేది, ఎంతో అందరిని పురుకొల్పేది. 50-60 మంది దాకా స్త్రీలు స్త్రీలు ఎంతగానో ప్రార్థన చేసుకునే వాళ్ళం. వాళ్ళకి వెళ్తే శుక్రవారం పగలు మధ్యాహ్నం 12ంటికి వెళ్తే 5 ఇంటికి వచ్చేసరికి మేము 5. ఎంత ఆనందంగా స్త్రీల మధ్య, ఎంత ఆనందంగా ఒకరికొకళ్ళు సమస్యలు, ఒకళ్ళు ఎంత ఆనందంగా ఉండేదంటే అసలు ఎంత సంతోషం. బంధువుల మధ్య ఎవరి మధ్య ఉండేది అంత ఆనందం. నేను మా అక్క కూడా చెప్తా ఉంటాను, అనుకోకుండా అక్క వాళ్ళ పాపని, పెద్ద పాపని అక్కడ ఇచ్చారు. తను కూడా ఇప్పుడు వాక్యంలో స్థిరపడుతుంది. వాక్యం చెప్పి దేవుని దాస్తాలుగా ఉంటుంది. అయితే అక్కడ నేర్చుకున్నది. అక్కడ సహోదరులు పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాక్యం కూడా చెప్పు అని అన్నప్పుడు, లేదు నేను ప్రతి కూడికి రాలేకపోతున్నాను, చాలా లాంగ్ అండి అక్కడికి, మాకు 2 కిలోమీటర్స్ ఉంటుంది, ఇలా ప్రతి కూడికి రాలేకపోతున్నాను, క్రమంగా నేను వాక్యం చెప్పను అని చెప్పి చాలా ప్రేరేపించేవాళ్ళు. చాలా చెప్పండి, మీరు ఖచ్చితంగా చెప్పాలి, దేవుడు నడిపిస్తూ చెప్పండి అన్నప్పుడు, ప్రోత్సహించినప్పుడు సమయం వచ్చింది. నేను చెప్తాను అన్నప్పుడు దేవుడే ప్రేరేపణ కలిగిస్తున్నాడు. అవన్నీ నాకు అంత అవగాహన రాలేదు. తర్వాత మా వారు ఆయనకి షుగర్ ఉందండి, ఆర్టీసీ డ్రైవర్గా చేశారు. అంటే 10 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయినాక 15 ఇయర్స్ తర్వాత జాబ్ వచ్చింది. ఒక 10 ఇయర్స్ చేశారు. షుగర్ ఉండింది, కానీ కొంచెం కంట్రోల్లో లేదు. కంట్రోల్లో లేక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, డయాలసిస్ 4 ఇయర్స్ బ్యాక్ 2019 చనిపోయారు ఆయన. ఆ తర్వాత మేము మా ఊరికి ఇక్కడికి ఉప్పలపాడు రావడం జరిగింది. 2000 నుండి 2016 దాకా మేము మార్టూరులోనే ఉన్నామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్త్రీల కుడిక ఇక్కడ లేదండి. ఇక్కడ మా ఊరు శ్రమ కొడుకులన్నీ జరుగుతున్నాయి కానీ స్త్రీల కొడుకు లేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మామయ్య గారు వాళ్ళు స్త్రీల కొడుకుని ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వాటిని వివరించేవాళ్ళు. వెళ్ళి కనీసం ప్రార్థన చేసుకొని 4 మంది వాక్యం చదివి నేను ప్రార్థన వాటితో మామయ్య గారికి వాక్యం మాట్లాడము, మరి మొదలు చెప్పుకొని చెప్పారు. నాకు అవకాశం అక్కడ మార్పులో నేర్చుకుంది, అక్కడ ప్రేరేపించింది. అక్కడ కాకుండా దేవుడు ఇక్కడ ఉత్తరపాడుకు నడిపించి ఇక్కడ సహాయం చేశాడు. నేను ఇప్పుడు సాక్షి చెప్పేటప్పుడు ఇది జరిగింది, ఇట్లా జరిగింది, దేవుడు అనాథ సంకల్పం నుండి నన్ను ఎంతగానో దేవుడు సహాయం దేవుడు సహాయం చేశాడని చెప్పేసి నేను ఎంతగానో ఆనందపడతాను. ఆయన సంకల్పంలో చిన్ననాటి నుండి ఆయన నేను ఆయన సంకల్పంలో ఉన్నప్పుడు ఆయన కనికరించి ఆయన బిడ్డగా చేసుకొని ఆయన మద్దతుగా ఆయన సాధనంగా వాడబడాలని ఆయన ఇష్టమైంది. అయితే మ్యారేజ్ జరిగింది, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం. మ్యారేజ్ జరిగిన తర్వాత ఆయన రక్షించబడ్లేదు. కొన్ని అలవాట్లు, చెడు అలవాట్లు ఇలా ఉండటం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఎంతో వేదన గురయ్యే వాళ్ళం, ఎంతో బాధపడే వాళ్ళం. అయితే చాలా ఒక పాప అండి. పాప ఏపీజీపీలో ఆర్ఆర్బి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో జాబ్ 6 months కిందట జాయిన్ అయిందండి, త్రోవకుంట. దేవుడు కృపే. ఆ అమ్మాయి విజయవాడలో కోచింగ్ తీసుకున్నప్పుడు దేవుడు కృప వల్ల 6 నెలల కిందట జాబ్ వచ్చింది. ఎంతో దేవుడిని ఎంతగానో మొరపెట్టుకున్నాం. అమ్మాయి మంచిగా చదివిందండి, 10th లో కానీ మంచి మార్క్స్, ఎక్కడ తప్పిపోలేదు, ఏ విషయంలో కూడా అంత క్రమశిక్షణగా ఉండేది. టైం టు టైం ఏదైనా చదువు విషయంలో కానీ రక్షించబడిందండి. ఆరాధన చేస్తుంది. ప్రతి అట్లా ఉన్నప్పుడు 3 years గ్యాప్ వచ్చింది అమ్మాయికి జాబ్కి. బీటెక్ అయిన తర్వాత జాబ్ రావటానికి ఎంతో ఎంతో ప్రార్థించాం. దేవుడు కృపే కేవలం జాబ్ రావటానికి. జాబ్ చేస్తుంది పాప. బాబు డిగ్రీ అయిపోయిందండి, టీటీసీ చేశారు.
టెట్ కూడా క్వాలిఫై అయ్యాడు. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాడు. బ్యాంక్ వాటికి కూడా డిగ్రీ అయింది. బ్యాంక్ వాటికి కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాడు. కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ తక్కువగా పెడుతున్నారు. బాగా చదవమని చెప్తా ఉన్నాను మా కుటుంబాన్ని. నాకు కూడా అనారోగ్యంగా ఉంటుందండి. మా వారు చనిపోయినప్పుడు మైగ్రేన్ ఎన్నో సమస్యలతోటి ఎంతో వేదన పడ్డాను, ఎంతో బాధపడ్డాను. ఆ, అలా ఇప్పుడు కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ చెకప్ హాస్పిటల్ చూపించుకొని వచ్చాను. చెకప్కి వెళ్ళాలి. నేను ఇంకా ఇంకా ప్రిపేర్ అయ్యి మంచిగా ఇంకా ప్రిపేర్ అయ్యి చెప్పాలనే వాక్యం ఉంది. సడన్ గా ఈ రోజే వదినం చెప్తుంది. దేవుడు ఉమ్, నా చిన్న సాక్ష్యాన్ని దీవించుగా. సిస్టర్ ఇంకా టైం ఉంది, వాక్యం చెప్తారా? చెప్తాను. చెప్పండి. సామెతలు వందనాలండి. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెను అవిసెనారెను వెదకును, తన చేతులతో తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్టు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకున్నాను. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెల తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకున్నాను. ఆమె తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. తన వ్యాపార లాభం అనుభవించి తెలుసుకున్నాను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకున్నాను, తన వేళ్లతో కదురు పట్టుకొని ఒడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులనని భయపడు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకుంది. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును, గవిని యుద్ధ పేరుగొనిన వాడై ఉండును. ఆమె నార బట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రము. ఆమె రాబో కాలము విషయమై నిర్భయంగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందు. చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించిన ఉన్నారు, కానీ వారందరిలో నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోస్తరము, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఏదగును. గౌనుల యుద్ధ ఆమె పనులో నేను కొనియాడు. 2 మాటలు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన ప్రభ ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చారు నాయన. మీ ప్రియ బిడ్డల చేత మీ ప్రియ బిడ్డల ఎదుట నాయన, మీ సేవకురాళ్ళ ఎదుట నాయన ప్రభ నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఎంత గొప్ప దేవుడు నాయన, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాక్యాన్ని నాయన మీరు బోధించండి, సహాయం దయచేయండి, మహిమ పొందడం యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గుణవతి అయిన భార్య దొరుకుతారు. దీనికంటే ముందుగా ఇంత గొప్ప దైవజనుల ఎదుట దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతగానో నా దేవదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నాకు ఇప్పుడు కాదండి, 10 సంవత్సరాల కిందట ఇలా
దైవ సేవకురాళ్ళు ఆయా ప్రాంతాలు వెళ్ళి తిరిగి వాక్యం చెప్తుంటూ అసలు అది మనలాంటి వాళ్ళకి సాధ్యమైన అంటే అంటే ఇప్పుడు ఏంటి ఎవరు కనిపించదు, నేనే కనిపిస్తున్నాను మీకు. అంతే. అయితే అంత ధన్యత కాదు, కానీ ఇంత మీ ఇంత గొప్పవారి ఎంతో భక్తి గల వారి మధ్య, భక్తి గల వారి ముందు నేను ఇట్లా వాక్యం సాక్ష్యం పంచుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఎంతగానో వదినమ్మలు, అక్క, ఎందరో ఇట్లా నేను ఇంట్లో ఆలోచిస్తా. ఇట్లా ఉన్నప్పుడు ప్రేయర్ టీం ఉంది, కలిసి ప్రార్థన చేసుకోవటానికి ఎంతగానో దేవుడు సహాయంగా ఎన్నో మేలు పొందుకుంటున్నాము అని చెప్పేసి, అక్క నిన్ను కూడా జాయిన్ చేస్తామని చెప్పి మీ అందరూ దేవుని వరాలు కలిగిన ప్రియ బిడ్డలు మీ అందరితో కలిసి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుతారు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అసలు గుణవతి రూపంతో పోల్చలేదు, కానీ గుణమే. ఇప్పుడు అయితే ఈ రోజుల్లో అందరూ చూసేది ఏంటి, ముందు చక్కటి వాళ్ళు కావాలని చూస్తారు కదండి. అందంగా ఉండాలి బిడ్డలు పుట్టాలంటే ఎంతో చక్కగా ఉంటే చక్కని పిల్లలు పుడతారు, పిల్లలు బాగుంటారు. ఎందుకైనా మంచిదని చెప్పేసి వెతికేది గుణవతి. గుణగణాలు చూడరు ఈ రోజుల్లో. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, గుణవతి గుణవతి అయిన భార్య దొరుకుట మంచిది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈ లోకం అలా కాదు, దేవునికి లోకానికి ఎంతో వ్యత్యాసం ఉంది. దేవుడు ఎంత గొప్పవాడు, మనలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని ఇలా ప్రార్థన చేసుకోవటానికి, పాటలు పాడుకోవటానికి దేవుడు ఎంతగానో మనం ఉన్న ఏరియాలో అయినా, మనమున్న సంఘంలో అయినా, ఎక్కడైనా మనము ఎంతగానో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు అది గుణం. అందము కాదు, ఎవరిలో చెప్పబడుతుంది కదా, యెహోవా యందు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. గుణము, అందము మోసం అంట, గుణము ముఖ్యమని దేవుని మాటలు ఇక్కడ సెలవిస్తా ఉన్నాయి. ముత్యంతో పోల్చబడింది గుణం గురించి. ముత్యం ఎంత అందంగా ఉంటుంది, హారాల్లో కానీ ఎక్కడైనా వేసినప్పుడు ఎంతో అందంగా కనిపిస్తా ఉండేది. అంత అందమైన దాంతో కనపడని గుణాన్ని మనము వ్యక్తపరుస్తాం. గుణాన్ని మన చేష్టల, మన అలవాట్ల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం మంచిగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి ఆకర్షణీయంగా ఎంతో ఇష్టంగా ఉంటుంది. అలా కాకుండా బయటికి కరెంట్ గుణము ముఖ్యము, అందం కాదని దేవుని మాట ఇక్కడ సెలవిస్తా వస్తుంది అన్నమాట. ఆమె పెనిమిటి భర్త అంత గుణవతైన భార్య ఉన్నప్పుడు భర్త ఎంతగానో సంతోషిస్తారు కదా. ఎంతగానో ఫలానా వ్యక్తి భార్య మంచిది అన్నప్పుడు అతనికి ఎంత విలువ, ఎంత స్త్రీకి కిరీటం పురుషుడు కాబట్టి ఎంతో విలువగా మనం ఉన్నప్పుడు, స్త్రీలమైన మనము ఇంట్లో గౌరవం, ఇంటి వారి గౌరవం, భర్త గౌరవం, పిల్లల గౌరవం. పిల్లలు తల్లిని చూసి నేర్చుకునే వారిగా ఉంటారు. అట్లాగా గుణము అనేది అంత విలువైనది, అంత ముఖ్యమైనది అని దేవుని మాట సెలవిస్తున్నారు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయను కానీ కీడేమీ చేయదు. అతని లాభప్రాప్తికి కానీ వెలుసు కలగదు, కీడేమీ చేయదు. గుణము కలిగి ఉన్న స్త్రీ అతని భర్తకు అతనికి కీడేమి చేయదు. ప్రతి దాంట్లో కీడు చేసేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? భర్తకు తెలియకుండా ఎంతో డబ్బు అటు వేస్ట్ గా ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో అన్యాయం భర్తకు తెలియకుండా వేరే అలవాట్లతోటి భర్తను వేధించే వాళ్ళు, కుటుంబాన్ని నాశనం చేసుకునే వాళ్ళు, కుటుంబాన్ని
చెల్లాచెదరు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా కాకుండా గుణము కలిగి జీవించడం ఎంతో అమూల్యమైనది దేవుడు మాటలు చదివిస్తా ఉంది. తర్వాత 15వ వచనం చదువుతున్నాను. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపడుతుంది. తన పనికత్తెలకు పత్యం ఏర్పడుతుంది. గుణవతైన భార్య ఎలా ఉంటుంది? నేను త్వరగా త్వరగా లేస్తే పనులన్నీ అయిపోతాయి చక్కగా. ఎవరికి కావాల్సిన వారికి అందించవచ్చు. ఎవరి పని హడావుడిగా లేచినట్టు లేటుగా లేచినప్పుడు అంతా హడావుడి అయిపోయింది. ఇంకా తొందరగా ఏ పని కాదు, ఒక పని కాదు. అలా కాకుండా చీకటితో లేవటం వల్ల, తెల్లవాడి లేవటం వల్ల ఎవరి పనులు వాళ్ళకి, పిల్లల్ని చక్కబెట్టవచ్చును, భర్తను చక్కబెట్టవచ్చును. పెద్దవారి ఇంట్లో ఉంటే వారికి కావాల్సినవి అన్ని సమకూర్చి చేయటం వల్ల వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. అన్ని సిద్ధపరుస్తుంది. ఇంటి యజమానురాలుగా ఎంత మంచిది దొరికిందో మాకు, ఎంత మంచిదని తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్న వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. కాగా ఇంట్లో పనులు చేసే విషయంలో కూడా దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. తర్వాత ఈ అధ్యాయంలో అంత స్త్రీని గురించి జ్ఞానము కలిగి 26వ వచనంలో చెప్పబడుతుంది చూడండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. కృపకల ఉపదేశము ఆమె బోధించింది. మనము దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మాటలాడడానికి నిదానించాలి, వినటానికి వేగిరపడాలని దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి. మనము దేవుని నమ్ముకుని ఉన్నప్పుడు వినే వారంగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడే వారంగా ఉండకూడదు. ప్రార్థించే వారంగా ఉండాలి. వ్యక్తిగతంగా సంఘంలో స్త్రీల మధ్య ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎంతగానో దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన వ్యర్థంగా పోదని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అలా ప్రార్థన చేసినప్పుడు ఎంతో కీర్తనలు 1వ అధ్యాయంలో ఉంది కదండి. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించబడుతుంది. అలా ధ్యానించడం వల్ల ఉపయోగం ఉంది, కానీ అనవసరమైన వ్యర్థమైన నేనైతే ఎక్కడికి వెళ్ళనండి. వాక్యం చదువుకోవటం, వాక్యం నేను అక్క వాక్యం చాలా సార్లు పెట్టుకొని వింటా ఉంటాను. నెచ్చక్క వీళ్ళ వాక్యాలు, అలాగనే జేబుదాస్ గారి భార్య వీళ్ళ వాక్యాలు వింటాం. క్రమ కోడికలకు 4 రోజులు ఉంటాయి మాకు. మంగళవారం, బుధవారం అండి, సండే ఇట్లా ఉంటుంది. మా స్త్రీల కొడుకు శుక్రవారం నైటు. ఇక్కడ అందరూ పనులకు వెళ్తారు, అందుకని చెప్పేసి నైటు పెట్టుకుంటాం మేము. అట్లాగా ఎక్కువగా అసలు దేవునిలో గడపాలని నా ఆసక్తి. అలాగానే ఉంటాము. మా మావయ్య అయితే మరీ ఎక్కువగా ఎప్పుడు వాక్యం చదువుతూ ఉంటారు, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు. నేను ఇంకా మావయ్యని చూసి ఇంకా నేర్చుకుంటూ ఉంటాను. వాక్యం చదువుకోవాలి. బుక్స్ ఆయా సేవకు రాసిన వాళ్ళు బుక్స్, భక్తులు రాసిన పుస్తకాలు, వాటిలో నేర్చుకోవటం, వాటి అర్థాలు, వాటి సంగతులు ఏంటి అన్ని విచారించడం, చూడటం. ఏమన్నా ప్రశ్నలు నేను అడుగుతున్నప్పుడు, నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మామయ్య గారిని అడుగుతాను. ఇది ఎట్లా చెప్పాలి మామయ్య, ఇది ఎట్లా, ఎవరు, నన్ను ఖచ్చితంగా అన్ని వివరిస్తూ ఉంటారు మామయ్య. ఇది ఉన్నప్పుడు దేవునికి ఇష్టం. దేవునిలో మనం ఉన్నప్పుడు అలాగనే వేరే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏం లేదు. దేవుని యందు భయభక్తులు కలగటం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఏదగునని, గౌనులు ఎద్ద ఆమె పనులు ఆమె కొనియాడునని దేవుని వాక్యం చెప్పబడుతుంది కదా. అందుకని అలా ఉండటం నాకు ఇష్టం. దేవుడు అట్లాగానే నేర్పిస్తున్నాడు. ప్రతి మాట వింటున్నప్పుడు ఆయన సన్నిధిలో నాకు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మొరపెట్టుకుంటా, దేవుని సన్నిధానంలో ఇక్కడ వచ్చినప్పుడు నా భర్త చనిపోయిన ఫస్ట్ లో బాగా హెడేక్, మైగ్రేన్, ఎన్నో గుంటూరుకు వెళ్ళాను. మళ్ళీ ఒంగోలు 2, 3 హాస్పిటల్
మరి చివరికి మానసిక హాస్పిటల్ కూడా చేయించుకున్నాను. అంత అంత తీవ్రంగా బాధపడ్డాను. ఆయన చనిపోయారు. 44 అయింది నేను చనిపోయినప్పుడు. ఎంతో వేదన చెందుతున్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవడానికి దేవుళ్ళు ఎక్కువగా గడపడానికి దేవుడు సమయాన్ని అక్క అప్పుడప్పుడు చెప్తా ఉండేది, నువ్వేం లేదు, దేవుని వాక్యం, దేవుని బాటలు, దేవుని మాటలు ఇవే అక్క ఫోన్ చేసి నిత్యం నాతో ఎప్పుడు ధైర్యం చెప్తా, ధైర్యం మాటలు చెప్తా, తల్లిలాగా ఎంతగానో ఆదరిస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అట్లా నేర్చుకున్నాను. దేవుని బిడ్డలు మా దగ్గర నేర్చుకొని నా గురించి కూడా సంఘం ఒంగోలులో కూడా కొంతకాలం డయాలసిస్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్ళాము. మనం బ్రదరం సహవాసం సుధాకర్ గారని అబ్రహం లింకన్ అన్నయ్య వాళ్ళు అక్కడ వాళ్ళు మా కుటుంబం కోసం మార్టూర్లో ఇంకా టంగుటూరులో ఎంతో మంది దేవుని బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు ఇక్కడ ఉప్పులపాడులో ఎంతో మంది ప్రార్థిస్తున్నప్పుడు ఈ విధంగా అది అసలు ఎంత తీవ్రమైన తలనొప్పి అంటే దేవుడు అంతగా కాచి కాపాడాడు. దేవుళ్ళు ఇలా దేవుళ్ళు ఇలా ఉండటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి. నాకైతే మార్టుల్లో ఉన్నప్పుడు క్రమ కూడికలకు అన్నిటికీ వెళ్ళటానికి దూరం అని వెళ్ళేదాన్ని. వెళ్ళట్లేకపోతున్నానని ఎంతో వేదన పడేదాన్ని, ఎంతో బాధపడేదాన్ని. దేవుడైతే మా మందిరం మా ఇంటి పక్కనే ఉంది. దేవుడు ఎంతో అవకాశం ఇచ్చారు. నేను వాక్యంలో నేను ఇక్కడ స్త్రీల కొడుకులు కూడా చెప్తుంటాను. దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవుడు నాకు నేను ఎంతగానో సంతోషపడుతుంటాను. ప్రతి కూడికి హాజరు కావటానికి దైవ సేవకులు వస్తారండి. పొదిల నుండి ఇక్కడికి వస్తారు. అక్కడికి అంతకుముందు 30 ఏళ్ల కిందట అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మందిరం ఏర్పాటు చేసి మా మావయ్య గారిని ఇక్కడ నియమించారు. అయితే ఇక్కడ ఇంత దగ్గరలో దేవుడు మార్చుల్లో అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేది. కొడుకులు వెళ్ళలేదు, నేను అన్ని కొడుకులు వెళ్ళలేకపోతున్నాను, దేవుళ్ళు క్రమంగా ఉండలేకపోతున్నాను, ప్రతి కొడుకు హాజరవ్వలేకపోతున్నాను, దేవుని ఇంటి ఆవరణలో గడపలేకపోతున్నాను అని ఎంతో వేదన పడేదాన్ని. ఆ వేదన అంతా దేవుడు పాడు వచ్చిన తర్వాత ఆ వేదన అంతా తీర్చేసారు. దేవుని ఆలయంలో గడపడానికి ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉన్నా ఇక్కడ ఎవరినైనా పిలుచుకొని పోయి ప్రార్థన చేస్తున్నాము, రండి వెళ్దాము అని అన్నప్పుడు వస్తారు. కొంతమంది యవనస్తులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. కాసేపు ప్రార్థన అంత దగ్గరలో ఆలయం కట్టేది. అందుకని దేవుడు ఎంతగానో దేవుని మహిమపరుస్తూ భయభక్తులు కలిగి జీవించాలని ఎంతో ఆశ. దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు కదా, ఎవరు వచ్చింది యెహోవాను కలిగి ఉన్నది స్త్రీ కొనియాడబడింది, యెహోవాను కలిగిన స్త్రీ కొనియాడబడింది. ఇట్లాగా దేవుడు ఎంతగానో ఇక్కడ మావయ్య గారిని మా కుటుంబాన్ని వాడుకుంటుంది. దేవుడు చిన్న వాక్యాన్ని జీవించుకుంటుంది. వాళ్ళకి వందనాలు తెలుస్తూ ఓకే సిస్టర్, వందనాలండి. లక్ష్మి సిస్టర్ చక్కటి సాక్ష్యాన్ని మనకు అందించినారు. తను ఏ విధంగా తన స్టడీస్ తర్వాత తను ఏ విధంగా చర్చికి వెళ్ళడము, ఇవన్నీ కూడా తన చిన్నప్పటి విషయాలన్నీ చక్కగా వివరించినారు. తన యొక్క మ్యారేజ్ విషయము, బ్యాప్టిజం విషయము, ఇవన్నీ కూడా చక్కగా వివరించినారు. తర్వాత తను ఏ విధంగా వాక్యంలో బలపడింది అది కూడా చెప్పగలిగినారు. తర్వాత తను ఏ విధంగా రక్షింపబడడం, బ్యాప్టిజం తీసుకోవడం, ఇవన్నీ చక్కగా వివరించినారు. అంతేకాకుండా సామెతలు 31వ అధ్యాయం 10 నుంచి 31 వచనాలు ఇంతకుముందు మనకు చాలా మంది సిస్టర్స్ వివరించినారు. సిస్టర్ కూడా చక్కగా దాన్ని వివరించినారు. దాన్ని బట్టి సిస్టర్ కి వందనాలు. నిజంగా సామెతలు 31 10వ వచనం నుంచి 31వ వచనం వరకు వివరించినారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమే. నిజమే, గుణవతి అయిన భార్య దొరుకుట చాలా అరుదు ఈ కాలంలో అయితే. కాబట్టి అటువంటి స్త్రీ కొనియాడబడుతుంది కూడా. అతడు తన భర్తకు లాభప్రాప్తి కలిగించే స్త్రీగా ఉంటది గుణవతి అయిన భార్య. తాను బ్రతుకని దినములన్నీ భర్తకు మేలే చేసేదాన్ని కీడేమి చేయదన్నమాట. అటువంటి స్త్రీలు ఈ కాలంలో కూడా ఉండాలని మనం అందరము ప్రార్థన చేయాలి. నిజంగా ఎక్కువగా అందాన్ని కోరుకుంటారు ఈ కాలంలో, కానీ అందం కంటే గుణవతి అయిన భార్య దొరకడము
చాలా అరుదు. కాబట్టి ఎక్కువగా మనం మన పిల్లలకు గుణవతి అయిన భార్య దొరకాలంటే మనం ఎక్కువగా ప్రార్థించి గుణవతి అయిన భార్యను దొరకాలని ప్రార్థన చేయాలి మన పిల్లలకు. అదేవిధంగా చీకటితోనే లేచి భోజనం సిద్ధపరుస్తుంది గుణవతి అయిన భార్య. తర్వాత జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశమును బోధిస్తుంది గుణవతి అయిన భార్య. అంతేకాకుండా తర్వాత తను పని చేయకుండా భోజనం చేయదన్నమాట. నిజమే, గుణవతి అయిన భార్య ఎప్పుడు కూడా పని చేసే భోజనం తింటది. అంతేకాకుండా అటువంటి స్త్రీ కొనియాడబడుతుంది అందరి చేత. గమని దగ్గర కొనియాడబడేదిగా ఉంటది అనమాట. ఆమె పెనిమిటి కూడా ఆమెను పొగుడుతాడు. ఆ విధంగా మనము అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. గుణవతి అయిన భార్య అంటే యెహోవా యందు ఆటోమేటిక్ గా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటది అనమాట. కాబట్టి అటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి అదే విధంగా తన వాక్యాన్ని ఈ విధంగా లక్ష్మి గారు వాక్యాన్ని వివరించినారు. అందుని బట్టి సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాం. సిస్టర్ లక్ష్మి సిస్టర్ మీకు వందనాలండి, చక్కటి వాక్యం అందించినారు. తర్వాత ఇప్పుడు మనం ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు ప్రేయర్ చేయొచ్చు. వందనాలు సిస్టర్. వందనాలండి. సంధ్యా సిస్టర్ ప్రార్థన చేస్తారా? ఉండండి, సారీ ప్రార్థన అవసరతలు చెప్పండి. కేజెక్ లేరు, పని మీద పోయినారు. ప్రార్థన అవసరతలు చెప్పమ్మా. అక్క నేను సింగరాయకొండ అక్క పద్మని మాట్లాడుతున్నాను అక్క. తెలుసులే, చెప్పండి పద్మ సిస్టర్. మొన్న చెప్పానక్క, ప్రకటన చేశాను. మా కోడలు కొడుకు ఇద్దరు బండి మీద వస్తుంటే ఆటో యాక్సిడెంట్ అయింది. అవునక్క, దేవుని మహాదయని బట్టి కొంత నెమ్మదిగానే ఉంది. అసలు బాబుకి పర్లేదు కానీ అమ్మాయి కోడలకే కొంచెం బాగా పైపెదం కట్ అయ్యి కుట్లు అయి పడ్డాయి. తర్వాత తలకు కూడా కొంచెం కన్ను దగ్గర కూడా కొంచెం ఒళ్ళంతా కూడా అక్కడక్కడ కొంచెం బ్లడ్ ఫ్లాట్ అయినట్టుగా దెబ్బలు, ఎక్కడైతే దెబ్బ తిరిగిందో అక్కడ ఫ్లాట్ లాగా మరకలు అట్లాగా మచ్చలుగా వచ్చేసినాయి. తను హాస్పిటల్లో ఉంది. తన కోసం ప్రేయర్ చేయండి అక్క. ఎక్కువగా మీ కోడలికి ఎక్కువ అనమాట. అవునక్క, అవును. బాబుకి తగ్గింది దేవుని దయ వల్ల. తను మీ ప్రార్థన వల్ల అందరికి వందనాలక్క. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నానక్క. వందనాలు. ఇంకెవరన్నా? వందనాలు. మల్లేశ్వరి సిస్టరా? సిస్టర్ వందనాలు. మల్లేశ్వరిని. అనిలు మా చెల్లి కొడుకు రాత్రి ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకి అమెరికాకి బయలుదేరాడమ్మా. అయితే అది బోన్ క్యాన్సర్ వచ్చి బాగా అయ్యి ఇక్కడికి వచ్చి మరి తిరిగి వెళ్తున్నాడు కదా. అయితే మీ అందరి ప్రార్థన బట్టి నిండు వందనాలు. 3 వారాల పైన ఇక్కడ ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లం ఏమీ రాకుండా ప్రభు ఎంతో కాపాడాడు. మీ ప్రార్థనలు బట్టి ఇప్పుడు మార్గంలో ఉన్నాడు. ప్రేయర్ చేయండి. ఓకే అమ్మా. ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాడు కదా? అవును సిస్టర్. ఓకే సిస్టర్. నెక్స్ట్ ఎవరమ్మా? లేదండి, దేవర సిస్టర్ని. బాందేజ్ అని బాబు అండి, అప్పుడు ఆపరేషన్ చూసారండి ఆ బాబు. సిస్టర్ వందాలండి, దేవర సిస్టర్ అండి. అప్పుడు బాందేజ్ అనే బాబు చేసినట్టు చూసారండి. ఏం పేరండి? బాబుకి మా అక్కగారు మనవడు తల ఆపరేషన్